హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి, రెడీ టు మూవ్ హౌస్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి 30 అనారం అనే ఏరియాలో అయితే ఉంటుందండి. పిల్లర్స్తో కట్టిన హౌజు, 120 గజాల్లో ఉన్న హౌస్ అండి. ఇది నాగోల్ మెట్రో స్టేషన్కి 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హౌస్ అండి. ఇది మీరు క్లియర్గా చూడొచ్చు, మంచి కాలనీలో అయితే ఉంటుంది. చుట్టుపక్కల అయితే హౌజెస్ ఉన్నాయి, చాలా ఫ్యామిలీస్ ఇక్కడ సెటిల్డ్ అయి ఉన్నారు. ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అనమాట. 120 గజాలండి, వెస్ట్ ఫేసింగ్ హౌజు. సైజ్ కూడా, ప్రాపర్టీ యొక్క సైజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. 27 ఇటు వచ్చేసరికి మీకు 27 వస్తుంది ఫేజింగ్. విడ్త్ వచ్చేసరికి మీకు ఇటు వచ్చేసరికి 40 వస్తుంది అనమాట. 27/40. మీకు స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1050 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది. 2 BHK హౌజు, క్లియర్ టైటిల్ అయితే ఉంటుందండి, బ్యాంక్ లోన్ వస్తుంది. జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌజు, మున్సిపాలిటీ పర్మిషన్తో కట్టిన హౌస్ అండి ఇది. అలాగే ఫుల్ ఎల్ఆర్ స్పేడ్ అయితే పే చేశారనమాట. ఇది టాప్ లెవెల్ అండి, వాటర్ ట్యాంక్ ఇచ్చారు, పిల్లర్స్తో కట్టించారనమాట. నేను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ క్లియర్గా నేను చూపిస్తాను. ఇప్పుడు ఒక వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. పదండి, ఇక కింద నుంచి మనం పార్కింగ్ ఏరియా నుంచి ఫ్రంట్ ఎలివేషన్ నుంచి నేను క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ వీడియో చూసి మీరు కాంటాక్ట్ అవ్వండి. క్లియర్గా చూసుకోవచ్చు, పార్కింగ్ అయితే కవర్ చేస్తున్నానండి. ఈజీగా మీకు ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు, అలాగే బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇది వెస్ట్ ఫేసింగ్తో ఉన్న హౌస్ అండి. 100% వాస్తు ప్రకారంగా అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. రైట్ సైడ్ చూసుకుంటే మనకి టెరెస్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టెప్స్ కింద వచ్చేసరికి వాష్ ఏరియాతో పాటు మీకు గెస్ట్ బాత్రూమ్, గెస్ట్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూశారు కదా. చుట్టూతో మూవ్ అయి రావచ్చు అనమాట. మనకి క్లియర్గా చుట్టూతో మనం తిరిగి రావడానికి స్పేస్ అయితే ఇచ్చారు. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందండి. ఇలా మనం బ్యాక్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ అయితే మీరు క్లియర్గా చూడండి, ఇండియన్ టేకుర్తో చేశారు. గ్లాస్ వర్క్ ఫినిషింగ్ అనేది చాలా అద్భుతంగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక మెయిన్ డోర్ నుంచి లోపలికి మనం ఎంటర్ అవ్వగానే చాలా స్పేసియస్ హాల్ అయితే ఇచ్చారండి. ఫ్లోరింగ్ చూసుకోవచ్చు, మీరు గ్రానైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ మీరు చూసుకుంటే వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు. ఇక్కడ మీకు టీవీ యూనిట్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది. ఇది మీకు మెయిన్ డోరు. ఇది ఒక బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూము. ఇది సెకండ్ బెడ్రూము, పూజా రూము. దాని లోపల వచ్చేసరికి మీకు కిచెన్ రూమ్ ఉంటుంది. ఇక్కడ మీకు డైనింగ్ ఏరియా, హ్యాండ్ వాష్ సింక్ వస్తుంది అనమాట. క్లియర్గా చూశారు కదా. 1 by 1 అది నేను క్లియర్గా చూపిస్తాను. లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నామండి. వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు, క్లియర్గా చూడొచ్చు. విండోకి వచ్చేసరికి మనకి ఐరన్ గ్రిల్స్ ఇచ్చారు, స్లైడ్ విండోస్ ఇచ్చారనమాట, గ్లాస్ విండోస్. 2 సైడ్ విండోస్ ఉన్నాయి. అలాగే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు సైడ్ మీకు రైట్ సైడ్ కూడా విండో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు, క్లియర్గా చూడండి మీరు. అలాగే ఇది వచ్చేసరికి మీకు అటాచ్డ్ వాష్రూమ్ అండి, టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్కి అయితే ఇవ్వడం జరిగిందండి. క్లియర్గా చూశారు కదా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి మీకు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ మార్బుల్స్ అయితే చేయడం జరిగింది, ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అలాగే మనకి స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది క్లియర్గా చూసుకోవచ్చు మీకు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ కన్నా కొంచెం చిన్నగా అయితే ఇచ్చారు. ఓన్లీ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అన్ని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ మొత్తం ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది 2 సైడ్ అయితే డోర్స్ ఉంటాయి. ఈజీ. ఈ డోర్ వచ్చేసరికి మనకి బయటకు వెళ్ళిపోవచ్చు, ఇటు బ్యాక్ సైడ్ వెళ్ళిపోవడానికి. అలాగే ఇది మీకు కిచెన్ ఏరియా అండి. కిచెన్, పూజా రూమ్ 2 ఉన్నాయన్నమాట. పూజా రూమ్ వచ్చేసరికి సపరేట్ డోర్తో అయితే ఇచ్చారండి, క్లియర్గా మీరు చూసుకోవచ్చు. సపరేట్ డోర్తో పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు. ఇటు రైట్ సైడ్ చూసుకుంటే కిచెన్ అయితే ఇచ్చారు. ఈ కిచెన్ చూసుకోవచ్చు, ఎల్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారండి. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు, క్లియర్గా చూసుకోవచ్చు. ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా నేను చూపిస్తాను, క్లియర్గా చూద్దాము. బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చారు. చుట్టూతో అయితే మనం మూవ్ రావచ్చు. బోర్ వాటర్ కానీ అవైలబుల్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 88 లక్షలుగా కోట్ చేయడం జరుగుతుందండి. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది డైరెక్ట్ మీరు సిట్టింగ్లో అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు కనుక ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో A9 ప్రాపర్టీస్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. 2% కమిషన్ అయితే ఛార్జబుల్ అవుతుందండి. అలాగే ఓన్లీ రిజిస్టర్ మెంబర్స్కి మాత్రమే సైట్ విజిట్ అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.